హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో దసరాలో అమ్మవారికి నైవేద్యం పెట్టే కొబ్బరన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ తగినంత, ఇంగువ కొద్దిగా. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేగించుకోండి. ఇవంతా కూడా చిన్న మంట మీద మాత్రమే వేగించుకోవాలి. పెద్ద మంట మీద వేగించినట్లయితే మాడిపోతాయి కదా, సో టేస్ట్ ఉండవు. ఇలా వేగిన తర్వాత ఇందులో పల్లీలు కూడా వేసి వేగించుకోండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి చీరికలు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి వేగించుకొని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేగించుకోండి. ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరన్నానికి అన్నం పొడి పొడిగానే వండుకోవాలండి, బాగా మెత్తగా ఉన్నా కూడా బాగుండదు. అన్నం వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కలిపి ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నట్లయితే మనకి కొబ్బరన్నం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.